ఒకరే. 9 మంది ఏమయ్యారంట? వారి దారిన వాళ్ళు స్వార్థం చూసుకుని వెళ్ళిపోయారు. ఒక్కరు మాత్రమే తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి చేసిన మేలు కోసం కృతజ్ఞత అనేది చెప్పారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా అలా కృతజ్ఞత గలవారై ఉంటే దేవుడు అందరినీ దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట అంటాడు, నా బిడ్డలు ఫలించడం ద్వారా ఎవరికి మహిమ వస్తుందంట? దేవునికే మహిమ వస్తుంది అన్నమాట. ఆ బిడ్డలు స్థాయి వస్తే దేవుడు వరే అని అయితే మళ్ళీ ఎప్పుడు మనుషులు ఇదైపోతున్నారంటే అహంకారము, గర్వము, నేనంతా సెటిల్ అయిపోయానులే, నాకేంటిలే, ఒక చూడాల్సిన అవసరం నాకు లేదు. ఏ స్థాయిలోంచి వెళ్ళామో, ఏ పక్క నుంచి వచ్చామో, ఏ పక్క నుంచి స్థాయికి వచ్చామో ఆ దేవుడిని, ఆ సేవకుల్ని మర్చిపోవడం ద్వారా డబ్బు సంపాదించవచ్చాము, కానీ ఆ మనశ్శాంతిని మాత్రం ఎవరు కూడా సంపాదించారు. ఆ కృతజ్ఞత అనేది నిలబడి ఉన్నప్పుడు నిజంగా ఆ మనసులో ఉన్న ఆనందం డబ్బులు పెడితే కూడా కొనలేదు. డబ్బులు పాపాత్మనే సంపాదించవచ్చు. మీరు ఎప్పుడు కూడా డబ్బు సంపాదించారు కాబట్టి దేవుడు ఆస్వాదించడం అనుకోమాకండి. అసలు చెప్పాలంటే పాపాత్మలు ఎక్కువ సంపాదిస్తారు డబ్బులు, తెలుసా? ఏదో ఇంత అంత భక్తి చేసేవాడు మీరు కష్టాల్లో ఉండేది. కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు, అందరూ భక్తి చేస్తున్నారా? భక్తికి డబ్బుకి సంబంధం లేదు. ఈ ఆశీర్వాదం లేదు. అంటే అన్యాయంగా, అక్రమంగా 10 రకాలుగా పోగేసుకునేది వేరు. కష్టంతో, తన చేతి కష్టంతో, దేవుడి యందు జ్ఞానంతో ఆయన యందు నిలిచి ఆ వచ్చేది కొంచెమైనా కూడా అది కోట్లుగా భావించి ఎవరికేది చేయాలో అది చేస్తూ కుటుంబంలో సంతోషంగా గడుపుతుంటే అంతకంటే ఆశీర్వాదం ఏంటండి? ఎప్పుడూ ఒకటి రాశా, కవిత రాశా, ఏంటంటే సంఘాలు పేదవి కాదు, మనసులు పేదవి. సంఘాలు పేదవి కాదు, మనసులు పేదవి. కాబట్టి ఒకే ఒక దైవ సేవకుడిని సంఘం పోషించలేకపోతున్నారు కదా. అందరి కోసం దైవ సేవకుడు బాధ్యత కలిగి, ఓపిక కలిగి ప్రార్థన చేయగలుగుతాడు. 2 బిడ్డలతో ఆగలేరు, కానీ మేము 100 మందితోనా ఏగుతాం. ఒక్కొక్కరు మాటలు ఎన్నో ఉంటాయి, ఎన్నో అలుగుళ్ళు ఉంటాయి, ఎన్నో వంకర మాటలు ఉంటాయి, సాటి నలుగునే మాటలు ఎన్నో ఉంటాయి, అవన్నీ శివులు పడతా ఉంటాయి. ఎన్నో భరిస్తూ ఉంటాం. అంటే 100 మందికైనా మేము ఓపికగా ప్రార్థన చేయగలుగుతాం, కానీ ఒక్క దైవ సేవకుడి కుటుంబాన్ని ఒక సంఘం పోషించలేకపోతుంది, బాధలు పడుతుందంటే కారణం ఏంటి తెలుసా? సంఘం లేని కాదు, మనసులో అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మందిరమైన, మసీదైనా, ఒక గుడైనా ఎప్పుడు కూడా ప్రజలు గుప్పులు విప్పితేనే అది అభివృద్ధి అవుతుంది. అది గుర్తెట్టుకోండి. ఏదైనా సరే, దైవ సంబంధించిన గుడైనా, ఏ పనైనా ప్రజలు, ప్రేక్షకులు లేదా భక్తులు చేస్తేనే అది అభివృద్ధి అవుతుంది. కానీ మేమేదో వచ్చిపోయేవాళ్ళమంటే అది మాత్రం కాదు. భక్తి కూడా కాదు. మనం కొత్తగా ఒక్కలమే చేయట్లా. మేము కాబట్టి చేస్తున్నాం బాబు, ఎక్కడ లేదు ప్రపంచంలో ఇట్లాంటి అలవాటు లేదు, ఇట్లాంటి వాడికి లేదు అంటారా? ఎవరు చేసినా చేయచ్చు. ఎవరు చేస్తేనే భక్తి, ఏ భక్తులైనా సరే. అది మనం గుర్తుపెట్టుకోవాలి, మనం అలవాటు చేసుకోవాలి.